చెరువులను ఆక్రమిస్తే మన ఉనికికే ప్రమాదమన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. బీబీనగర్ పెద్ద చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో హద్దురాళ్లను ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలు లేఅవుట్లు ఉంటే తొలగిస్తామని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పెద్ద చెరువు అధికారులతో కలిసి పరిశీలించారు కుంభం. చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకోసం ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష చేశారు. భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయని, అన్ని మండలాల్లోని చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను నిర్ధారిస్తామని చెప్పారు. ఒక క్రాఫ్ట్స్ విలేజ్, హెరిటేజ్ విలేజ్ పోచంపల్లి, అట్లనే బీబీనగర్ కూడా రింగ్ రోడ్ దిగంగానే ఒక 15 కిలోమీటర్ల బీబీనగర్ చెరువు వస్తుంది. మన హైవే మీదనే ఉంటుంది. ఓ పక్కకు నిమ్స్, ఎయిమ్స్ హాస్పిటల్ చాలా గొప్పగా తీర్చిదిద్దబడుతుంది. 30 అంతస్తుల బిల్డింగ్లు కడుతున్నారు. హాస్టల్స్ కానీ, కాలేజ్ బిల్డింగ్స్ కానీ అవన్నీ కూడా నవంబర్, డిసెంబర్ వరకు పూర్తి కాబోతున్నాయి. అన్ని హంగులతోటి ఎయిమ్స్ ఓపెన్ అవుతుందో పక్కకు. సరే, ఇది కూడా మరి అతి దగ్గర రింగ్ రోడ్ దగ్గర ప్లేసు. సో పూర్తిగా మరి ఇది ఒక టూరిజం స్పాట్గా డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క మినీ ట్యాంక్ బండ్ను కనీసం 10 కోట్లతోటి దీన్ని తీర్చిదిద్దుకుందాము. అంతకుముందు శాంక్షన్ అయిన 4 కోట్లు సరిపోవు. దీనికి 10 crores చేసి మరి ఈ మినీ ట్యాంక్ బండ్ను గొప్పగా తీర్చిదిద్దుకుందాం అనేది మాట చెప్తూ, సరే ఈరోజు మరి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ డెవలపింగ్ ఏరియా అంత అభివృద్ధి కూడా గొప్పగా జరుగుతుంది. ఈ మినీ ట్యాంక్ బండ్స్ కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో టూరిస్ట్ స్పాట్స్ లాగా అవుతున్నాయి. అన్ని విధాల డెవలప్మెంట్, ఎయిమ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి సో దీంట్లో ఇప్పుడు హైదరాబాద్లో చేసినట్టు ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ఆదేశించున్నారు. గవర్నమెంట్ నుంచి, సీఎం గారి దృష్టి నుంచి కూడా వచ్చింది. హెచ్ఎండిఏ పరిధిలో అన్ని చెర్లకు కూడా ఎఫ్టీఎల్ డిసైడ్ చేయాలి. ఎఫ్టీఎల్ డిసైడ్ చేసి బఫర్, ఎఫ్టీఎల్కి వెళ్ళి మళ్ళీ బఫర్ డిక్లేర్ చేస్తారు. బఫర్ ఎక్కడ స్ట్రక్చర్స్ ఉండడానికి వీల్లేదు. ఇది ఒక వ్యక్తికి నష్టం అవుతుంది అనేది కాదు, 10 మందికి నష్టం అవుతుంది అనేది కాదు. ఈ 10 మంది ఒక్కరికంటే మన అంటే ఇది ఈ చెరువులు, కుంటలు పోయి, కాలువలు పోతే మన ఉనికికే నష్టం వస్తుంది. రేపు ఫ్లడ్స్ వస్తే 100,000 మందికి నష్టం వస్తుంది.